హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు లుకప్ యాక్టివిటీ గురించి రాయడం. ఓకే, సో ఇది మనకి కొన్ని కేసెస్లో సో చాలా ఉపయోగపడుతుంది అనమాట రియల్ టైంలో. సో అది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, మీకు ఇక్కడ చూడండి. సో యాక్టివిటీస్కి వెళ్తే మీరు ఎక్కడైనా ఉంటే మెయిన్ యాక్టివిటీస్ కాదు, డీటెయిల్గా వెళ్ళాలంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే కేటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకైతే సో తెలుస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది మెటా డేటా వాలిడేషన్ కాబట్టి లుకప్ ఈ రెండు అనేది మీరు ఖచ్చితంగా గెట్ మెటా డేటా కానీ లుకప్ కానీ ఏదో ఒకటి సో ఫ్రీక్వెంట్గా రియల్ టైంలో అయితే యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. గెట్ డేటా పేరు ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ సో కనెక్షన్ ఫస్ట్ రో వన్లో వస్తుంది అనమాట. సో బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఫస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైము, దాని తర్వాత డేటా సెట్, దాని తర్వాత మాత్రమే సో ఆ పర్టికులర్ సోర్స్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎటువంటి కాన్సెప్ట్ ఉండదు. డైరెక్ట్గా మీరు ఏదైతే డేటా సోర్స్ని కనెక్ట్ అవ్వాలనుకున్నారో దాని కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎస్ఎస్ఐస్లో మనం కనెక్షన్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ కూడా వెళ్తాను అనమాట. అండ్ ఇక్కడ సో నేనైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ లేకపోతే ఏదో ఒకటి కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ రో ఓన్లీ ఉంది. ఓకే, అలానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టేబుల్, క్వైరీ, స్టోర్ ప్రొసీజర్ అనేది. అంటే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్లో మీరు ఎంటైర్ టేబుల్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఒక టేబుల్లో ఒక 10 కాలమ్స్ ఉంటే 10 కాలమ్స్ ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే అలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఏదైనా కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ రాసుకొని ఆ లాజిక్ని ఒక స్టోర్ ప్రొసీజర్ కింద క్రియేట్ చేసి ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నా సరే, అంటే ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీరైతే డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఏదో టేబుల్ తీసుకుందాం. టెస్ట్ డేటా. ఓకే, ఇది తీసుకుందాం. మీరు ప్రివ్యూ కూడా వెరిఫై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే లుక్అప్ యాక్టివిటీ ఉందో ఇది అవుట్పుట్ అనేది అరే రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తాను అనుకోండి. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. రన్ అవుతుంది. ఓకే, చూడండి. సో మనకేమొచ్చింది ఇక్కడ కౌంట్ 2 అంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కౌంట్ రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత వాల్యూ అనేది అరే అన్నమాట. ఓకే, సో ఇది అరే. ఈచ్ అరేలో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మీ అందరూ తెలుసు జేసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్లో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, లైక్ కీ వాల్యూస్ కావచ్చు, అరే కావచ్చు. అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ అరేస్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మీకు చాలా వరకు యూస్ఫుల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక రికార్డు అండ్ ఇది ఒక రికార్డు అన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ యాక్టివిటీ ఉన్నట్లండి. ఓకే, ఫిల్టర్ యాక్టివిటీ. సో ఈ వచ్చిన అవుట్పుట్ని ఫిల్టర్ యాక్టివిటీకి ఇవ్వచ్చు. ఎందుకు ఫిల్టర్ యాక్టివిటీ అంటే బేసికల్గా మనకి ఫిల్టర్ యాక్టివిటీ నుండి అరే మాత్రమే ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ కూడా అరేనే రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ మీరు ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇవ్వచ్చు. ఓకేనా. ఇలా ఇదేంటంటే మీరు డేటా పైప్లైన్స్లో యాక్టివిటీస్ ఏం రిటర్న్ చేస్తుంది, ఏం తీసుకుంటుంది, ఈ రెండు కాన్సెప్ట్లు మీరు ఎప్పుడైతే ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో పైప్లైన్స్ డిజైనింగ్ పెద్ద కష్టమైతే కాదు. అలానే మనకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ టు అండర్స్టాండ్ టు బిల్డ్ అ కాంప్లెక్స్ పైప్. ఓకే, ఎక్కడంటే 2, 3 ఉంటాయి కానీ రియల్ టైంలో 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఏది ఉన్నా సరే అల్టిమేట్గా ఇవే ఉంటాయిగా. ఇప్పుడు ఒక పైప్ లైన్ ఒక 50 యాక్టివిటీస్ ఉంటాయి. అల్టిమేట్గా ఏదో కాపీ కావచ్చు, గెట్ మీద కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, ఫర్ ఈచ్ కావచ్చు, ఏదో ఇఫ్ ఆర్ స్విచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవే ఉంటాయి కానీ వేరే అంటే ఏమన్నా.
కాకపోతే ఆ ఫంక్షనింగ్ అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీ ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటుంది, ఎలాంటి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది, ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో డేటా పైప్లైన్స్ ఆర్ జస్ట్ నథింగ్. ఓకే, సో ఇదన్నమాట. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ ఫస్ట్ రికార్డ్ మాత్రమే సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ డిఫరెంట్గా వస్తుంది. ఓకే, లెట్స్ సీ దట్. రన్ చేద్దాం ఇది. ఇన్ ప్రోగ్రెస్. ఇందాక అరే వచ్చింది కదా, ఇప్పుడేం వస్తుందో చూడండి. సక్సెస్ అయింది. ఇప్పుడు ఏమొచ్చింది గైస్, ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో కీ అండ్ వాల్యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అని. ఓకే, ఇక్కడ కూడా మీరు ఎంటైర్ ఆబ్జెక్ట్ కాల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ లో పర్టికులర్ రికార్డు, పర్టికులర్ కాలం, ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో కూడా మనం డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.